ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఒక మేజర్ ఇష్యూ మీద ఇక్కడున్న ప్రజలకు ఇక్కడున్న ఎన్ఆర్ఐస్కి ఈ ప్లాట్ఫామ్ ద్వారా అడ్రస్ చేసిన ఆపర్చునిటీ ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంకో వర్షన్లో చెప్పాలనుకుంటే మనం ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం మన బదులు ఇంటర్మీడియట్లో తర్వాత ఎంసెట్ ఎగ్జామ్ రాసి తర్వాత ఇంజనీరింగ్ మన కోసం చదివి మన ఇంటర్వ్యూలు మన వైవాలు చేసి వీసా కోసం అతని లైన్లో నిలబడి మనల్ని ఇక్కడికి తీసుకొని వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన చెప్తూ ఉంటాడు సత్యానాథలే రావాలి, మీరందరూ వచ్చినది ఆయన పుణ్యాన్ని. మనకు ఫీజులు కట్టినవాడు ఎక్కడ పోయినాడో తెలియదు, మనకు చదువు చెప్పిన వాళ్ళు ఎక్కడ పోయినాడో తెలియదు, మన ఇంటర్వ్యూ చేసిన వాడు ఎక్కడ పోయినాడో తెలియదు. ఇతను వచ్చి నేనే చేసినాను అంటాడు. సరే, దరిద్రం భరిస్తానా, ఇంకెన్నాళ్ళు భరిస్తామో అది కూడా చూడాల్సి వస్తుంది. సో ఓవరాల్గా కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత హెల్త్, ఎడ్యుకేషన్ ఈ రెండూ కూడా ఎక్కడైనా చూసుకుంటే ముఖ్యంగా మన భారతదేశంలో ఇట్స్ కార్పొరేట్ శాసించే శక్తులు మెడికల్ ఫీల్డ్లో కావచ్చు, అదేవిధంగా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కావచ్చు. నేను దట్స్ రీజన్ మా ధర్మవరంలో ఈ చైనా కాలేజీలన్నీ తీసేసిన. చైనా కాలేజీలు అంటే చైతన్య నారాయణ కాలేజీలు. నేనైతే ఇట్లా అంటేనే రాత్రిపూట కాకుండా పొద్దునపూట తిరుగుతా అంటే ఒక పెద్ద అపార్ట్మెంటు, 2000 మంది పిల్లలు, కేవలం 4 బాత్రూమ్లతో బాగా కనపడింది అనమాట. వెళ్ళి అడిగా, ఏంది స్కూల్కి ఏంది పర్మిషన్స్ అంటే కాలేజీకి కేవలం 28 కాలేజీలు ఒకటే ప్లే గ్రౌండ్ చూపించుకొని పర్మిషన్ తెచ్చారు. సో వాళ్ళ కోవిడ్ టైంలో నేను ఒక టైం ఇచ్చి యూ హ్యావ్ టు 1 year లోపల రెక్టిఫై చేసుకోండి, అదర్వైజ్ మీరు తీసేయాల్సి వస్తుందని. యాజువల్గా రెక్టిఫై చేసుకోరు కదా, వాళ్ళ గ్రౌండ్ ఉండి అవన్నీ దొరకవు కాబట్టి 1 year తర్వాత ఇప్పటికీ లేవు మా ధర్మవరం. సో ఆ పద్ధతిలో ఐఎమ్ అగెనిస్ట్ టు దిస్. ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ మెడికల్ కానీ ఈ రెండు సర్వీసెస్ ప్రైవేటైజేషన్కి చేస్తే ఏ విధంగా ప్రజల్ని పీక్కు అనేది మనం అందరం చూస్తున్నాం. సో అదే పద్ధతిలో మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ రెండు ఇన్స్టిట్యూట్స్ని నాడు నేడు అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని వచ్చి నవ్ ఐ విల్ డిస్కస్ ఓన్లీ అబౌట్ ది మెడికల్ సిస్టమ్, మనం తీసుకున్న రిఫార్మ్స్ ఎలాంటివి అని చెప్పేసి. దాని తర్వాత మీరు ఏదైనా ఉంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్లో చెప్తాను. దట్ ఇంక్లూడ్స్ రష్యా చమురు ఒప్పందాలైనా సరే నాకు ఇబ్బంది ఏం లేదు. సో ఆ విధంగా ఒక నాడు నేడు అనే కార్యక్రమం తీసుకున్నాడు. సో నేను బిఫోర్ కమింగ్ టు ద మెడికల్ కాలేజెస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ ఇన్ గ్రౌండ్ లెవెల్ అనేది చెప్తాను. ఒక్కొక్క గ్రామంలో సచివాలయ వ్యవస్థ తీసుకొని వచ్చిన తర్వాత అక్కడున్న పాపులేషన్ సెన్సెస్ని బట్టి దీనిలను బట్టి ఆ గ్రామంలోనే ఒక చిన్న హాస్పిటల్, అర్బన్ హెల్త్ సెంటర్స్ అని పెట్టారు. అర్బన్ హెల్త్ సెంటర్స్ టౌన్లో పెట్టారు, దట్లో హెల్త్ క్లినిక్స్ అని పెట్టారు, విలేజ్ హెల్త్ క్లినిక్స్. అక్కడ ఒక డాక్టరు, ఒక హెడ్ నర్సు, 2 సిస్టర్స్ ఉంటారు. సో ఎందుకు అంటే అక్కడున్న ఆ పాపులేషన్ పెట్టుకొని వాళ్ళందరూ అక్కడికే రావాలి, అక్కడే ట్రీట్మెంట్ తీసుకోవాలి. వాళ్ళకి అక్కడ సరైన ట్రీట్మెంట్, మెడిసిన్ అంతా ఫ్రీగా ఇస్తూ సరైన ట్రీట్మెంట్ లేకపోతే లోకల్ పిహెచ్సికి వెళ్ళాలి. ఆ పిహెచ్సిస్ కూడా మన ఏపీలో మండలానికి ఒక పిహెచ్సి కంపల్సరీగా ఉండాలి, ఎవ్రీ మండలంలో ఒక పిహెచ్సి ఉండాలి అనే ఉద్దేశంతో దగ్గర 177 పిహెచ్సిస్ గతంలో లేని చోట ఆ పిహెచ్సిస్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఈ హాస్పిటలైజేషన్ అన్నీ కూడా మళ్ళీ అప్గ్రేడేషన్ ఆఫ్ ది హాస్పిటల్స్ కూడా చేయడం జరిగింది. అంటే అక్కడున్న స్ట్రెంత్ను బట్టి ఇవన్నీ కూడా మామూలుగా గతంలో అప్గ్రేడేషన్ అంటే ఏదో ఒక జీవో వచ్చేది, హెచ్ఆర్లలో 10 మంది డాక్టర్లు ఉండాలా, ఇంతమంది నర్సులు ఉండాలా, ఇంతమంది స్టాఫ్ ప్యాటర్న్ అని చెప్పేసి ఒక హెచ్ఆర్ ప్యాటర్న్ ఇచ్చేవాళ్ళు. కానీ ఇంప్లిమెంటేషన్ అయ్యేది కాదు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఏపీలో వీళ్ళందరూ చెప్తుంటారు ఉద్యోగాలు ఇవ్వలేదు. 58,000 ఉద్యోగాలు కేవలం మెడికల్ ఫీల్డ్లోనే మనం ఇవ్వడం జరిగింది. 1-2 కాదు, 58,000 ఉద్యోగాలు. దీనిలో ఎవరి రికమెండేషన్ కూడా అవసరం లేకుండా చాలామంది నర్సు ఉద్యోగాలకు మా దగ్గరకు వచ్చేవాళ్ళు. మామూలుగా అనుకో, పోయిన గవర్నమెంట్లో ఒక ఎమ్మెల్యే దగ్గరికి వచ్చినాడు అంటే చట్టపరంగా ఏ పని కాకపోతే ఇనెలిజిబుల్ అయితే మన దగ్గరకు వచ్చేది, మన నోటితో అనిపించుకోవాలని, అంతకంటే వేరేది ఏంది లేదనమాట. ఎందుకంటే ఆడ ఒకవేళ ఉంటే కానీ ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతుంది. మాకేం పని పెట్టినారు, ఏం పని లేదు అప్పుడు అనమాట.
అంటే ఉంటే వాలంటీర్ చేసేవాడు, లేదంటే సచివాలయం చేసేవాడు. ఆ 2 చోట్ల ఇనెలిజిబుల్ అయితేనే మన దగ్గరికి వచ్చి అడిగేవాడు. మేము కూడా ఏం చేయలేమని చెప్పేవాడు. సో ఈ నర్సులు ఇవన్నీ కూడా సెలక్షన్ కూడా ఓన్లీ రిజర్వేషన్స్ అండ్ మార్క్స్ తగ్గట్టుగానే తీసుకున్నారు. మీరు ఎక్కడైనా కానీ సచివాలయం ఇంతమందిని 1.3 మెంబర్స్ని 1.3 lakh మెంబర్స్ని సచివాలయంలో చేసిన ఎక్కడ ఒక రికమెండేషన్ చెల్లలేదు. ఎక్కడే ఒకటి ఇది అని ఇప్పుడు మన రాసిన డిఎస్సిలో 4 సార్లు పేపర్ కూడా ఇవ్వకోకుండా డిఎస్సిది ఏదో జరిగిందని చెప్పి చూస్తున్నాం. సో 58,000 మందిని చేసినారు. డాక్టర్స్ ఎవరైనా సరే వాకిన్ చేసేస్తే ఉద్యోగాలు ఇప్పించే ఆ టైంలో ఆ విధంగా తీసుకొని రావడం జరిగింది. అది హాస్పిటల్ అప్గ్రేడేషన్. నా దాంట్లో కూడా బేసిక్గా నేను విజిట్స్ పోయినప్పుడు కూడా హాస్పిటల్ విజిట్స్ పోయినప్పుడు అక్కడ చిన్నపిల్లలు వీళ్ళు దీని తర్వాత ఇబ్బందిగా ఉంటుందని నేను ఒక హాస్పిటల్ తీసుకొని వచ్చి కట్టించాను. మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ ఒకటి తీసుకొని వచ్చి 50 బెడెడ్ కట్టించాను. ఈరోజు పాపం అది నేను కట్టించానని ఇవన్నీ ఉన్నాయని చెప్పి దాన్ని ఏదో డయాలసిస్ సెంటర్ చేసినారు అనుకోండి, పాత దాంట్లోకి పెట్టేసినారు. సో ఆ విధంగా ఇది అదేవిధంగా అర్బన్ ఏరియాస్లో గతంలో అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి. మీరు ఎప్పుడు పోయిండర్లే, ఎప్పుడు ఏం పని ఉంటుంది దానిలోకి అంత బెంగళూరు హైదరాబాద్ బ్యాచ్లు కదా. సో అర్బన్ హెల్త్ సెంటర్స్ అని ఉండేటివి. గతంలో నా కాన్స్టిట్యున్సీలో కేవలం 3 మాత్రమే ఉంటే 3+3 కొత్తగా 3 తీసుకొని రావడం జరిగింది. అంటే ఎవ్రీ 30,000 పాపులేషన్కి ఖచ్చితంగా ఒక హాస్పిటల్ ఉండాలి. అర్బన్ హెల్త్ సెంటర్స్ అంటే సిహెచ్సిస్ కాకుండా, సిహెచ్సిస్ 100 బెడెడ్ హాస్పిటల్, అది కాకుండా మీ ఏరియాలోనే ఉండాలని. కావాలంటే మీరు మీ టౌన్లో పోయి అడగండి కొత్తగా ఏమైనా హాస్పిటల్స్ ఈ విధంగా అర్బన్ హెల్త్ సెంటర్స్ వచ్చాయా అని చెప్పేసి. ఈ విధంగా మనము అర్బన్ హెల్త్ సెంటర్స్ని కూడా తీసుకొని రావడం జరిగింది. ఎవ్రీ అర్బన్లో టౌన్లో 30,000 పాపులేషన్ ఉంటే ఒక హాస్పిటల్ లాగా ఆ ప్రాంతంలో ఒక 4 ఆ పాపులేషన్ కవర్ అయ్యే విధంగా ఆ విధంగా హాస్పిటల్స్ తీసుకురావడం. అన్నిటికంటే బేసిక్ ఏంది చేసినామంటే ప్రతి ఇంటింటికి దగ్గరికి కూడా ఇంత సిస్టమ్ ఏర్పాటు చేసినాం కదా, వీళ్ళందరినీ ఊరికనే ఉంచలేం కదా. ప్రతి ఇంటింటికి దగ్గరికి కూడా జగనన్న ఆరోగ్య సురక్ష అనే ఒక కార్యక్రమం చేసినాం. జగనన్న ఆరోగ్య సురక్ష అని ఒక ప్రాంతంలో మొత్తం స్పెషాలిటీ డాక్టర్స్ అందరినీ పిలిపిస్తాం, ప్రతి ప్రజల్ని తీసుకొని వస్తాం, వాళ్ళకి బీపీ షుగర్ మొత్తం చెకప్స్ అన్నీ చేయించేసి వాళ్ళనందరినీ కూడా అక్కడ ట్రీట్మెంట్ అవుతుందా లేకుంటే కార్పొరేట్ హాస్పిటల్కి పంపించాలి. దీస్ ఆర్ ఆల్ రెవల్యూషనరీ థింగ్స్. మనం ఒక వైద్యం విషయంలో మనం తీసుకున్న పెద్ద పెద్ద రిమార్కబుల్ స్టెప్స్ ఏమైనా ఉన్నాయంటే అంత పెద్దగా తీసుకున్నది. ఇవన్నిటికీ మించి మెడికల్ కాలేజెస్ 17 మెడికల్ కాలేజెస్ తీసుకొని రావడం జరిగింది. ప్రతి మెడికల్ కాలేజ్కి ఇంటిగ్రేటెడ్గా 500+ బెడెడ్ హాస్పిటల్ కూడా ఇంటిగ్రేటెడ్గా తీసుకొని రావడం జరిగింది. దీస్ ఆర్ ఆల్ ది స్టెప్స్ దట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో మనం అందరం తీసుకున్నది అనమాట. చాలామందికి తెలియకపోవచ్చు. సరే, దీని వెనకాల ఉండేది ఏంది, దీని గురించి ఆలోచిస్తే కదా, గతంలో కూడా ఇదే దాంట్లో 1992లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఒక 12 మెడికల్ కాలేజెస్ అండ్ డెంటల్ కాలేజెస్ తీసుకొని రావాలి అని ఒక ప్రతిపాదన తీసుకొని వచ్చినప్పుడు అప్పుడు ఎన్టీ రామారావు గవర్నమెంట్లోనే ఎన్టీఆర్ హీ హిమ్సెల్ఫ్ అండ్ తెలుగుదేశం పార్టీ కూడా అందరూ కూడా దీన్ని వ్యతిరేకించడం జరిగింది. ఆ వ్యతిరేకించినప్పుడు క్రాంతి సంఘం పరిషత్ అనే ఒక విద్యార్థి సంఘం, క్రాంతి పరిషత్ అనే ఒక విద్యార్థి సంఘం, క్రాంతి పరిషత్ సంఘం ఒక విద్యార్థి సంఘం హైకోర్టులో పెద్ద ఉద్యమం చేసింది. ఎన్టీ రామారావు తెలుసు కదా, అట్లా జనాలు తమ్ముళ్ళు నేనున్నాను మీ అంబడు అని చెప్పేసినాడు. కోర్టుకు పోయినారు. 1992లో పోయి హైకోర్టు కూడా దాని మీద స్టే ఇచ్చింది. ఇప్పటికీ స్టే ఉంది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఇదే విధంగా గొడవ పడితే దాన్ని స్టే ఇవ్వడం జరిగింది. ఆ రోజు కూడా మీరు దగ్గుపేట వెంకటేశ్వరరావు గారు ఒక బుక్ రాసినారు. ఇప్పుడంటే బాబుమడులు కలిసిపోయినారు కానీ ఒక బుక్ రాసినాడు. దాంట్లో కూడా రాసినాడు చంద్రబాబు నాయుడు లోపాయకారికంగా వీళ్ళందరితో కూడా ఒప్పందం చేసుకునే ఒక ప్రయత్నం చేసినాడు, లోపాయకారంగా ఒప్పందం చేసినాడు. దానికి ఎన్టీ రామారావు కూడా కోప్పన్నాడు, ఇంకా నువ్వు బుద్ధి మార్చుకోలేదా అని చెప్పేసి అనేది కూడా నేను కదా వాళ్ళ సొంత బాగుమడిదే. వీళ్ళంతా ఎట్లా అంటే మనసులో మాట ఇట్లాంటి బుక్కులు రాస్తా అంటారు. తర్వాత అది అవసరం పడుతుందా లేదా తెలియదు అనమాట. ఇంతకుముందు కూడా అదేంది వ్యవసాయం దండగా ఇవన్నీ మానేయాలా అని రాసినాడు అనుకోండి. బేసిక్గా సీరియస్గా తీసుకోవాలి. అతను చెప్పిన ప్రతిదీ సీరియస్గా తీసుకుంటే మనం చచ్చిపోతాం, చెవులో రక్తం కారుతా అంటారు. ఏదో మాట్లాడుతానలే లైటర్గా తీసుకుంటా అంటారు. ఒక స్పోక్స్ పర్సన్గా ఆ విధంగా ఉంటుంది. సో
ఈరోజు ఉద్యమం చేయాలి ఇది అంటున్నారు. అంటే 1992 ఇప్పటికి దగ్గర 30 ఏళ్ళ పైగా అవుతుందా, 30 years 33 years అవుతుంది. అప్పటికి ఇప్పటికీ మరి ఎందుకో అది లేదు. కానీ ఈ రీసెంట్ టైంలో చూసినా కానీ హైదరాబాద్లో హెచ్సి భూములు దాంట్లోకి పోతుంది అన్నా కానీ అక్కడ విద్యార్థులు కానీ దీనిలో కానీ బాగా రివోల్ట్ అయినారు. ఒక చిన్న 400 ఎకరాల భూమి ఈరోజు 17 మెడికల్ కాలేజీకి సంబంధించి ఒక్కొక్క దానికి 50 నుంచి 60 ఎకరాలు గవర్నమెంట్ అక్వైర్ చేసిన దాన్ని 100 రూపాయలకి ఇస్తూ ఉన్నా కానీ మాట్లాడే వాళ్ళు లేకపోయినారు. ఎందుకు అలా తయారవుతుందో నాకు అర్థం కాదు. అంటే మనమంతా ఎలా తయారవుతున్నామంటే ఏదైనా చెప్పాలనుకున్నారా? కెరీర్ ఏం లేదు. ఐపీఎల్కి పోయి చూసేటప్పుడు 10 నిమిషాలు కరెంట్ పోతానా తట్టుకోలేనంత తనం అయిపోయింది. మనకు లగ్జరీ కంఫర్ట్స్ ఎక్కువ అయిపోయినాయి. ఇది ఎవరికో కదా ఉపయోగపడేది, మనకేముంది కదా అని చెప్పేసి మనమే మన ఇళ్ళలో చూస్తూ ఉంటాం. మనకు తెలిసిన వాళ్ళలో చూస్తాం. అంటే మన చదువు అంతా కూడా మన కోసం కాదు, పక్కింటి కోసమో లేదంటే సందులో ఎవడు చదువుకున్న వాని కోసమే చదివినాం చాలా సందర్భాలు. ఆ విధంగానే చదివినాం. అంటే వాడు చూడరా ఇంజనీర్ అయినాడు, వాడు చూడరా డాక్టర్ అయినాడు అని ఇంటేనే అయినాం. కానీ మన ఇష్టం కొద్దీ చదివినేది చాలా తక్కువ. మేబీ ఈ జనరేషన్లో ఏమైనా చదువుతానో తెలియదు. కానీ మనం కూడా చూసి ఉంటాం మన జనరేషను కంటే ఇప్పుడున్న జనరేషన్స్లో ఈ మెడికల్ ఫీజెస్ దీనిలో కట్టుకోలేక ఎంతమంది ఫిలిప్పైన్స్ పోయింటారు, ఎంతమంది చైనాకు పోయింటారు, ఎంతమంది యుక్రెయిన్కి పోయింటారు. అక్కడ రాసి వచ్చిన తర్వాత ఆ డిగ్రీలు ఇక్కడ చెల్లవు అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ ఎంతమందికి సుప్రీంకోర్టుకో హైకోర్టుకో ఆశ్రయించి ఇక్కడ ఎగ్జామ్స్ రాసిన సందర్భాలు మనమే ఎన్నో చూసింటాం. ఎన్నో సందర్భాల్లో పేపర్లలో చూసింటాం, లేకుంటే మన చుట్టుపక్కల సరౌండింగ్స్లో జరిగిన ఒక సంఘటనే చూస్తుంటాం. అంటే ఇంతమంది విద్యార్థులు జస్ట్ డబ్బులు ఆఫర్ చేయలేకనే కదా పోతుండేది. సో అలాంటి ఇన్స్టిట్యూట్స్ని ఎంత ఈజీగా దీనికి 8,000 కోట్లు ఖర్చు అవుతుంది, మేము పెట్టలేము, 23 ఏళ్ళు పడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళలో కట్టి చూపించినది. ఇట్స్ ఇన్క్యాపబుల్ కదా, నువ్వు 23 ఏళ్ళు పడుతుంది నాకు ఇంకా మిగతా కాలేజీలు కట్టడానికి అని చెప్పడానికి యువర్ నాట్ క్యాపబుల్ అనే కదా. సో పబ్లిక్ హాస్పిటల్స్ను దీనిలను ప్రైవేటైజేషన్ చేసుకుంటే అన్నీ చేసుకుంటూ పోవచ్చు. ఇంకా ఏదనుకుంటుంది అన్నీ ఇంకొక థర్డ్ పార్టీకి ఇచ్చేస్తే సరిపోతూ ఉంటుంది. మనం ఇంటికాడ కూర్చుంటే అంటే అవే జరిగిపోతూ ఉంటాయి. సో దీనిల మీద నాకు తెలిసి హెల్త్ మినిస్టర్ కూడా మా సత్య కూడా చెప్పినాడు, జగన్మోహన్ రెడ్డి కట్టించినాడు కానీ హాస్టల్స్ కట్టిలేదు, బాత్రూమ్స్ కట్టించలేదు. డెవలప్మెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఈ గవర్నమెంట్ ఇంకో గవర్నమెంట్ అని కాదు. ఆ సీట్లో కూర్చున్న తర్వాత ఎవరైనా సరే ప్రజలకు ఏది ఉపయోగపడుతుందో అది కంటిన్యూస్ ప్రాసెస్గా చేస్తూనే ఉండాలి. నువ్వు దీనిలోకి ఎందుకంటే దీంట్లో నీకేదో కిక్ బ్యాక్స్ ఉన్నాయనే ఉద్దేశంతోనే నువ్వు ఇది ప్రైవేటైజేషన్ చేయాలని చూస్తున్నావు. ఇప్పుడు అదే విధంగానే కదా, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన ఆరోగ్యశ్రీ కంటిన్యూ చేస్తున్నారు లేదా, రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ చేస్తున్నారా లేదా, సచివాలయ వ్యవస్థ చేస్తున్నారా లేదా. ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. నువ్వు అతను చేశాడు నేను నిలబెడతాను, నువ్వు దాన్ని ఇంకా మాడిఫై చేయి, నీ పేరు వచ్చే విధంగా ఇంకా బాగా చేయి. దాని దగ్గర ఇప్పుడు జిల్లా కోర్టు ఇచ్చినాడు, నువ్వు కూటమిలో ఉన్నావు, నీ స్ట్రెంత్ లేకుంటే అసలు బీజేపీ నడవలేదు. అలాంటప్పుడు నువ్వు జిల్లాకు 3 తీసుకొని రా, దర్ ఇస్ నథింగ్ రాంగ్ కదా. సో మెడికల్ కాలేజ్ మనకు మామూలుగా ఆ ఈక్వేషన్ చూస్తే డాక్టర్ వర్సెస్ పాపులేషన్ చూస్తే చాలా తక్కువగానే ఉన్నాం. సో మరి గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఎవరు సలహా ఇస్తున్నారో ఎంత ఇస్తున్నారన్నారో వీళ్ళకు తెలియదు. కానీ డెఫినెట్గా ఇప్పుడు జరుగుతున్నది కానీ ఇదన్నీ కూడా, ఎందుకంటే సేమ్ థింగ్ హ్యాపెండ్ మా అనంతపురం హాస్పిటల్ కూడా మెడికల్ కాలేజ్ని కూడా ఒకసారి ఇలాగే ఒక ట్రస్ట్కి ఇవ్వాలని ఒక ప్రయత్నం చేసినారు. దిస్ ఇన్ 90s. అప్పుడు కూడా మాకు అక్కడ లోకల్గా ఉన్న అనంత వెంకటరామరెడ్డి వీళ్ళందరూ కూడా ఫైట్ చేసి దాన్ని నిలిపే ప్రయత్నం నిలిపేసినారు కూడా. సో దాని గురించి మాట్లాడుకోకుండా ఉండడం, సైలెంట్గా ఉండడం వల్ల చాలా పెద్ద ప్రమాదం. ఈ జనరేషన్కి ఏం కాదు, నెక్స్ట్ జనరేషన్లో ఉన్న వాళ్ళు కూడా దీని గురించి చాలా, నాకు తెలిసి 9th జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు, నర్సీపట్నం మెడికల్ కాలేజీకి కూడా ఆయన వెళ్తున్నట్టున్నారు. డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలి. ఈ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, లేకుంటే గవర్నమెంట్ ఏ విధంగా ప్రజల యొక్క ఆస్తుల్ని ఏ విధంగా అమ్ముతుందనేది అందరం కూడా డెఫినెట్గా మాట్లాడాలి. డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో మాట్లాడాలా. సోషల్ మీడియా, ఇప్పుడు నేను ఎప్పుడు అంటుంటా, సోషల్ మీడియా ఉన్న ఒక ఫోన్ ఉందంటే ఒక రామోజీరావు ఉన్నట్టే, అంతే కదా. మనం అతని కంటే గలీజ్ గేమ్ మాట్లాడాం, అతని రాతల కంటే మనం చెప్పేదేం గలీజ్ గేమ్ ఉండవు. ఎందుకంటే అతను చేసినదన్నీ బూతులే అని బూతుకిట్టు ఇద్దరు నోటికి వచ్చినట్టు చెప్తా అంటారు. అదేమో యాంకర్ బలు ఉంటుంది, సుయ్యని వస్తా అంటారు, ఆర్కే చిలక పలుకుల్లో.
సో ఆ పలుకుల కంటే మనం ఏం తప్పు ఏం మాట్లాడా, బూత్ ఏం మాట్లాడా. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఎన్ఆర్ఎస్ మీ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయండి. మీ ఒపీనియన్ జరుగుతున్న సందర్భంలో, ఒక సందర్భంలో మాటలు తప్పు రావచ్చు, ఇది రావచ్చు, చెప్తూ ఉండండి. దానికి ఒక ఫ్లో అలవాటు అయిపోయిందంటే అదే అవుతుంటుంది. నేను నేను ఎవ్రీ 15 daysకు ఒకసారి కరెంట్ అఫైర్స్ గురించి ఏం జరుగుతుంది అనే దాన్ని నా ఒపీనియన్ చెప్తుంటుంది. అది పార్టీలోకి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇబ్బంది కలిగించి ఉండొచ్చు, ఇంకో దానికి ఇబ్బంది. నేను మాట్లాడిన దాన్ని బట్టి చాలా మందికి కేతిరెడ్డి జనసేనలోకి పోతున్నాడు అప్ప అని, జనసేనలోకి పోతాడు అని కూడా రాసినారు రోజు ఛానళ్ళలో వచ్చేది. దానికి అప్పుడు ఏం జరిగిందో అగ్నిగుండంలోకి ఎన్నిసార్లు దుంకినారు నాకు తెలియదు, కానీ నేను ప్రతి మీటింగ్లోనూ చెప్పాల్సి వస్తుంది నేను యాడికి పోటాలే, నేను యాడికి పోటాలే. అంటే ఆ విధంగా తయారైంది. ఒకటి అంటే మన పార్టీలో కరెక్షన్స్ చేసుకోవాలని మాట్లాడడంతో మనం ఈ పార్టీ వాళ్ళం కాదని చెప్పేసి, ఈ పార్టీ నాది కాబట్టి దీన్ని సరిగ్గా నడవాలి కాబట్టి దీంట్లోని తప్పిదాలు మాట్లాడకపోతే ఇంకెప్పుడు జరుగుతూ ఉంటుంది. దిస్ ఈజ్ మై బాడీ, దీంట్లో ఉన్న రోగాలు అట్లే ఉండేలంటే పోతాం మనం. సో ఈ బాడీకి అప్పుడప్పుడు అవసరమైతే జ్వరం ఎక్కువైతే క్రోసిన్ వేసుకోవాలా, నొప్పులు ఎక్కువైతే ఇంకోటి వేసుకోవాలా, ఇంకోటి బాగపోతే దానికి తగ్గట్టుగా మెడిసిన్ తీసుకుంటాను. దట్స్ వాట్ ఐ డిడ్, వాట్ ఐ ఫీల్. నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, అది వాళ్ళ ఇష్టం, మనం ఏం చేయలేం. కానీ సో మిమ్మల్ని కూడా కోరుకునేది ఎప్పటికప్పుడు మీ ఒపీనియన్స్ చెప్తూ ఉండండి. మీ ఒపీనియన్స్ మొదటి నుంచి కూడా అది ఎక్స్ప్రెస్ చేయకపోతా అంటే డెఫినెట్గా మనం అదేదో చెప్తుందా, మేధావి మౌనమే చాలా ప్రమాదకరం అని చెప్పేసి ఆ విధంగా మిగిలిపోతాము. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లలో మీరు నెంబర్ 1గా ఉన్నవాళ్ళు, అందుకే ఇంత దూరం కూడా రాగలిగినారు. సో ఐ విష్ ఎవరీవన్ ఆల్ ద బెస్ట్. అండ్ రాబోయే కాలంలో అందరం కూడా ఈ ఉద్యమంలాగా తీసుకునే దానిలకు మీరందరి సహాయ సహకారం, ఎన్ఆర్ఐ సహాయ సహకారాలు ఉంటాయని చెప్పేసి కోరుకుంటూ, డెఫినెట్గా ఈ ప్రైవేటైజేషన్కి మనం అందరం కూడా ఒక అడుగు ముందుకు వేసి ఆ వాయిస్ని స్ప్రెడ్ చేసే విధంగా మనం అందరం కూడా ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చాలా గట్టిగా చెప్పాడు, అసలు ఏ అతను కూడా చెప్పరు ఈ విధంగా, ఎవరైనా టెండర్లు వేస్తే బాగోదు అని చెప్పి, దానికి ఇంతవరకు గవర్నమెంట్ కూడా ఏదో కొంతమంది తల్లికోళ్ళు మాట్లాడినారే తప్ప ఒక స్ట్రక్చరల్గా కూడా ఇంతవరకు ఎక్స్ప్లెయిన్ చేసి ఎందుకు మేము పోతున్నాం, గవర్నమెంట్ మీద దీనివల్ల బర్డన్ తగ్గుతుంది, లేకుంటే ఇంకోటి. ఇప్పుడు ఆయన చెప్పినారు ఎవరికి అవకాశం ఇవ్వకోకుండా అమరావతి లాంటి చోట 1,00,000 కోట్లు ఎందుకు పెట్టాలి అనేది. డెఫినెట్గా అది కూడా పీపీపీకి ఇవ్వచ్చు కదా. ఇప్పుడు చాలా మంది ఉన్నారు, ప్రిస్టేజ్ వాడు ఉన్నాడు, లేకుంటే సత్వా వాడు ఉన్నాడు, వీళ్ళందరూ కూడా అపార్ట్మెంట్స్, విల్లాస్ ఇవన్నీ చేస్తూ అంటాడు. అదే పని అతనికి ఇచ్చిన అదే చేస్తూ అంటాడు కదా భూమి తీసుకొని. కానీ హాస్పిటల్స్, స్కూల్స్ ఇవన్నిటినీ కూడా ప్రైవేటైజేషన్ చేయడం అనేది డెఫినెట్గా నేషన్కి నష్టము, ఆంధ్రప్రదేశ్కి నష్టం, ప్రతి సిటిజన్కి నష్టమని నేను పూర్తిగా నమ్ముతున్నాను. సో ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.